హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. కర్నూలులో అయ్యప్ప స్వామి గుడి చూద్దాం రండి. కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా 41 రోజులు అయ్యప్ప స్వామి మాల ధరించండి. ఉదయం లేచి చల్లనీటితో స్నానం చేసి అయ్యప్ప స్వామి గుడి దర్శనం చేసుకొని అల్పాహారం తీసుకుంటూ 41 రోజులు దీక్షగా ఉన్నట్లయితే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు నల్లటి వస్త్రాలు వేసుకోవాలి. 41 రోజులు దీక్షగా ఉండి ఇరుముడి కట్టుకొని శబరిమలైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. 41 రోజుల తర్వాత ఇరుముడి ఎలా కట్టుకుంటారో చూద్దాం. ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమలైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. దీక్ష ఈ దీక్ష యొక్క చాలా ఉపయోగం ఉంటుంది. అయ్యప్ప స్వామి వల్ల ఆరోగ్యానికి మంచిదనానికి, ఆరోగ్యం మంచిది, ఉత్తరాలు బాగుంటుంది. చేసిన క్రమశిక్షణలతో మంచితో ఆరోగ్య స్థితితో ఉంటాము. 41 రోజుల దీక్ష అండి. ఈ దీక్ష మహాదీక్ష కార్తీకంలో పున్నంలో వేసుకుంటారు. 41 days ఉండాలి మినిమం. తర్వాత ఇరుముడి కట్టుకుంటారు. ఇరుముడి కట్టుకొని తర్వాత మనం యాత్ర స్టార్ట్ చేయాలి. పెద్ద పాదము చిన్న పాదం 2 ఉంటాయి. పెద్ద పాదం 35 కిలోమీటర్లు, చిన్న పాదం 12 కిలోమీటర్లు. మొత్తం అయిన తర్వాత ఈ స్వామికి ఇరుముడి సమర్పించిన తర్వాత కింద నిరభిషేకం చేస్తారు. చేయించుకున్న తర్వాత మనం తిరుగు ప్రయాణం పడుతుంది. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప గంగడప్ప అయ్యప్ప అయ్యప్ప గంగడప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప. మొట్టమొదటిగా చల్లనీళ్ళ స్నానం చేసి తెల్లవారుజామునే చల్లనీళ్ళ స్నానం చేసుకుని అయ్యప్ప దర్శనం కొరకు వచ్చి మా గురుస్వామి గారు బాలస్వామి గారితో మాలాధారణ వేసుకున్నాము. వేసుకొని 41 రోజులు నిష్ఠతో ఉండి శుద్ధితో మితాహారం తీసుకొని 41 రోజులు దీక్ష వహించి 41 ఏకముఖంతో ఉండి 41 రోజుల తర్వాత తిరుముడి కట్టుకుంటాము. ఒక టెంకాయతో నెయ్యి నింపుకొని, కొబ్బరికాయతో నెయ్యి నింపుకొని ఆ నెయ్యిని తిరుముడితో శబరిమల కొండకి నడుచుకుంటూ వెళ్తాము. తర్వాత అక్కడ స్వామివారికి ఇరుముడి సమర్పించి ఆ నెయ్యిని 2 ఉప్పలు చేసి ఆ నెయ్యితో స్వామివారికి అభిషేకం చేసి తర్వాత మా మొక్కులు తీర్చుకుంటాము. స్వామి
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.